రికార్డింగ్ అండ్ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ డిబెంచర్ల జారీ మరియు విమోచనం. డిబెంచర్ జారీ 100, విమోచనం 100. డిబెంచర్ 100 రూపాయలు జారీ చేసి సమూల్యానికి జారీ, సమూల్యానికి విమోచనం అంటే బ్యాంక్ ఖాతా డేటార్ టు డిబెంచర్ ఖాతా అని రాస్తారు. అదే విమోచనం అంటే డిబెంచర్ ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా అని రాస్తాం అనమాట. ఇది మనకి రెండు రకాలు ఉంటాయండి. ఇందులో సమమూల్యానికి విమోచనం అంటే 100 రూపాయలకి విమోచనం. 100 రూపాయలు డిబెంచర్ అనుకోండి, 100 రూపాయలకి విమోచనం. 95 రూపాయలు జారీ అనుకోండి, 100 రూపాయలు విమోచనం. 105 రూపాయలు జారీ అంటే 100 రూపాయలు విమోచనం. అంటే సమమూల్యానికి జారీ, సమమూల్యానికి విమోచనం. డిస్కౌంట్కు జారీ, సమమూల్యానికి విమోచనం. ప్రీమియంతో జారీ, సమమూల్యానికి విమోచనం. ఈ విధంగా మనకి ఫస్ట్ విమోచనం సమమూల్యానికి విమోచనం ఒకటి, ప్రీమియంతో విమోచనం ఒకటి తర్వాత చూద్దాం. ఆల్రెడీ మీకు చిట్టాపొద్దులు ఎంత సులువా అని చెప్పి ఒక చాప్టర్ చెప్పడం జరిగింది. అది చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అది చూసిన తర్వాత ఇది చూడండి. ఇక్కడ 9% డిబెంచర్లను ఇక్కడ చెప్తాను. ముందు 100 రూపాయలు కదా, బ్యాంక్ ఖాతా డేటా, డిబెంచర్ ఖాతా 100 వేస్తారు. డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా 100 వేస్తారు. ఇక్కడ 95 రూపాయలు జారీ కాబట్టి బ్యాంక్ ఖాతా డేటా 95 రూపాయలు, డిబెంచర్ జారీపై డిస్కౌంట్ 5 రూపాయలు, టు డిబెంచర్ ఖాతా 100 రూపాయలు వేస్తారు. రెండో పొద్దు మామూలుగా డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా అనే రాస్తారనమాట. ఇక డిబెంచర్ 105 అంటే ఏంటనమాట, అసలు 100 రూపాయలు కదా, 105 అంటే ప్రీమియం కాబట్టి బ్యాంక్ ఖాతా డేటా 105 రూపాయలు, టు డిబెంచర్ ఖాతా 100 రూపాయలు, టు డిబెంచర్ ప్రీమియం 5 రూపాయలు. రెండో పద్దు మాత్రం డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా మామూలుగానే రాస్తాం అనమాట అండి. ఇది ఈ 3 పద్దులు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ డిస్కౌంట్ ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే బ్యాంక్ ఖాతా డేటా, డిబెంచర్ ఖాతా తిరగేస్తే డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా ఇదే పద్దు 3 సార్లు తిరగేసి రాయాలి. రెండో పద్దు కింద వస్తుందన్నమాట. డిస్కౌంట్ డెబిట్ కాబట్టి బ్యాంక్ ఖాతా డేటా, డిస్కౌంట్ డిబెంచర్ జారీపై డిస్కౌంట్ ఖాతా డెబిట్ చేస్తాం. ప్రీమియం డిస్కౌంట్ డెబిట్ అయితే ప్రీమియం క్రెడిట్ కాబట్టి బ్యాంక్ డెబిట్ చేసి డిబెంచరు ప్రీమియం క్రెడిట్ చేస్తాం అనమాట. ఇలాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం చూసినట్లయితే 9% డిబెంచర్ 1,00,000 రూపాయలు విలువ గలవి సమమూల్యానికి జారీ చేసి సమమూల్యానికి విమోచనం. 1,00,000 రూపాయలు విలువ గలవి సమమూల్యానికి జారీ చేశారంటే బ్యాంక్ ఖాతా డేటా 1,00,000 రూపాయలు, 9% డిబెంచర్ ఖాతా 1,00,000 రూపాయలు, డిబెంచర్ సమమూల్యానికి జారీ చేసినందున. తర్వాత 9% డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా 1,00,000 రూపాయలు, డిబెంచర్ సమమూల్యానికి విమోచనం చేసినందున. బి పాయింట్ చూసినట్లయితే 9% డిబెంచర్ 1,00,000 రూపాయలు విలువ గలవి 5% ప్రీమియంకు జారీ మరియు సమమూల్యం, ఇది కూడా సమమూల్యానికి విమోచనమే. బ్యాంక్ ఖాతా డేటా 1,00,000 మీద 5% అంటే 5,000 అండి. బ్యాంక్ ఖాతా డేటా 1,00,000 5,000, టు డిబెంచర్ ఖాతా 1,00,000, టు డిబెంచర్ ప్రీమియం ఖాతా 5,000, డిబెంచర్ ప్రీమియంతో జారీ చేసినదని అని రాస్తాం అనమాట. డిబెంచర్ విమోచన చేస్తే పొద్దున రాస్తారు డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా 1,00,000 రూపాయలు, డిబెంచర్ సమమూల్యానికి విమోచన చేసినందున. అలాగే 9% డిబెంచర్లను 1,00,000 రూపాయలు విలువ గలవి 10% డిస్కౌంట్కు జారీ మరియు సమమూల్యానికి విమోచనం. 1,00,000 రూపాయల మీద 10% డిస్కౌంట్ అంటే 10,000, బ్యాంక్ ఖాతా డేటా 90,000, డిబెంచర్ జారీపై డిస్కౌంట్ ఖాతా 10,000, టు 9% డిబెంచర్ ఖాతా 1,00,000 రూపాయలు. రెండో పద్దు మామూలు డిబెంచర్ డిస్కౌంట్ జారీ చేసినందున అని రాస్తారు. రెండో పద్దు 9% డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా 1,00,000 రూపాయలు వేస్తారనమాట. డిబెంచర్ విమోచనం చేసినందున, సమమూల్యానికి విమోచనం చేసినందున. రెండో పద్దు ఏంటంటే డిబెంచర్ జారీ 100 రూపాయలు, విమోచనం 105 రూపాయలు. అంటే 100 రూపాయలు కదండి అసలు విలువ, 5 రూపాయలు 105కి జారీ అంటే దీని అర్థం ఏంటనమాట, ప్రీమియంకి విమోచనం అనమాట. 95 రూపాయలు జారీ 105కి విమోచనం అంటే ప్రీమియంతో విమోచనం. 100 రూపాయలు అన్నప్పుడు మనం 105 రూపాయలు భవిష్యత్తులో చెల్లిస్తాం కాబట్టి 5 రూపాయలు నష్టం కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే బ్యాంక్ ఖాతా డేటా 100, డిబెంచర్ జారీపై నష్టం ఖాతా డేటా 5, టు డిబెంచర్ ఖాతా 100, టు డిబెంచర్ విమోచన ప్రీమియం 5 రూపాయలు అని రాస్తారు. మళ్ళీ రెండో పద్దు ఏం రాస్తారు, డిబెంచర్ ఖాతా డేటా 100 రూపాయలు, డిబెంచర్ విమోచన ప్రీమియం 5 రూపాయలు, టు బ్యాంక్ ఖాతా 105 రూపాయలు అని రాస్తాం రెండో పద్దు. ఈ రెండో మోడల్లో రెండో పద్దు ఎప్పుడు కూడా ఇదే వచ్చును. తర్వాత 95 రూపాయలు జారీ అంటే ఇది ఒక 5 రూపాయల నష్టం డిస్కౌంట్, మళ్ళీ భవిష్యత్తులో చెల్లించే 5 రూపాయల నష్టం. 2 డెబిట్లు వస్తాయంటే 3 డెబిట్లు వస్తాయన్నమాట. బ్యాంక్ ఖాతా డేటా 95 రూపాయలు, డిబెంచర్ జారీపై డిస్కౌంట్ 5 రూపాయలు, తర్వాత డిబెంచర్ జారీపై నష్టం 5 రూపాయలు, టు డిబెంచర్ ఖాతా 100 రూపాయలు, టు డిబెంచర్ విమోచన ప్రీమియం 5 రూపాయలు. రెండో పద్దు ఏం రాస్తారు, డిబెంచర్ ఖాతా 100 రూపాయలు, డిబెంచర్ విమోచన ప్రీమియం ఖాతా 5 రూపాయలు, టు బ్యాంక్ ఖాతా 105 రూపాయలు అని రాస్తాం.
ఈ మోడల్ అంటే ప్రీమియంతో విమోచన చేస్తే 2 పద్దులు వస్తాయి, అవి ఎలా వస్తాయి. 9% డిబెంచర్ ₹1,00,000 విలువ గల సమూల్యానికి జారీ మరియు 5% ప్రీమియంకు విమోచనం అన్నాడు. అంటే బ్యాంక్ ఖాతా డేటార్ ₹1,00,000, 5% ప్రీమియం అంటే ఎంత? 5,000. 5,000 భవిష్యత్తులో నష్టం కాబట్టి డిబెంచర్ జారీపై నష్టం ఖాతా 5,000 టు 9% డిబెంచర్ 1,00,000 డిబెంచర్ విమోచన ప్రీమియం 5,000 వేస్తారనమాట. ఇప్పుడు మళ్ళీ రెండో పద్దు ఏం చేయాలి? ఈ 2 క్రెడిట్లు డెబిట్ చేయండి. డిబెంచర్ ఖాతా 9% డిబెంచర్ ఖాతా 1,00,000 డిబెంచర్ సమూల్యానికి జారీ చేసినందున రాస్తారు. 9% డిబెంచర్ ఖాతా 1,00,000 డిబెంచర్ విమోచన ప్రీమియం 5,000 టు బ్యాంక్ ఖాతా 1,05,000 డిబెంచర్ ప్రీమియంతో విమోచనం చేసినందున అని రాస్తాం అనమాట. తర్వాత 9% డిబెంచర్ ₹1,00,000 5 విలువ గలవి, 5% డిస్కౌంట్ జారీ, 10% ప్రీమియంతో విమోచనం. అంటే ప్రీమియము డెబిట్ చేయాలి, డిస్కౌంట్ కూడా డెబిట్ చేయాలి. ఇక్కడ 3 డెబిట్లు వస్తాయి. బ్యాంక్ ఖాతా డేటార్ అంటే డిస్కౌంట్ ఎంత అండి? 5% అంటే 5,000, బ్యాంక్ ఖాతా డేటార్ 95,000, డిబెంచర్ జారీపై నష్టం అంటే భవిష్యత్తులో 10% చెల్లిస్తాం, 1,00,000 మీద 10% అంటే 10,000, డిబెంచర్ జారీపై డిస్కౌంట్ 5,000 టు డిబెంచర్ ఖాతా ₹1,00,000, డిబెంచర్ విమోచన ప్రీమియం 10,000 వేస్తాం అనమాట అండి. ఇప్పుడు మళ్ళీ 2 క్రెడిట్లు మనం డెబిట్ చేస్తాం. డిబెంచర్ ఖాతా డేటార్ ₹1,00,000, డిబెంచర్ విమోచన ప్రీమియం 10,000 టు బ్యాంక్ ఖాతా 1,10,000 డిబెంచర్ ప్రీమియంతో విమోచనం చేసినందున అని రాస్తాం అనమాట. ఈ క్రింది వ్యవహారాలకు చిట్టబద్దులు రాయండి అన్నాడు. సేమ్ డిబెంచర్ ₹100 జారీ, ₹100 విమోచనం అంటే ఫస్ట్ మోడల్, 95కి జారీ, ₹100 విమోచనం అంటే డిస్కౌంట్తో జారీ, సమూల్యానికి విమోచనం, ప్రీమియంతో జారీ, సమూల్యానికి విమోచనం. డిబెంచర్ ₹1,000 జారీ, ₹1,000 విమోచనం అంటే బ్యాంక్ ఖాతా డేటార్ టు డిబెంచర్ ఖాతా 1000 వేస్తారు, డిబెంచర్ ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా ₹1,000 వేస్తారు. బ్యాంక్ ఖాతా డేటార్ 950, డిబెంచర్ జారీపై డిస్కౌంట్ ఖాతా డేటార్ 50 టు డిబెంచర్ ఖాతా ₹1,000. ఇక్కడ ఏం రాస్తారు? డిబెంచర్ ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా 1000 వేస్తారు. ఇక్కడ 1050 అంటే ప్రీమియంతో జారీ చేశాడు కాబట్టి బ్యాంక్ ఖాతా డేటార్ 1050 టు డిబెంచర్ 1000 టు డిబెంచర్ ప్రీమియం ₹50. విమోచనం పద్దు ఏం రాస్తారు? డిబెంచర్ ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా ₹1,000 వేస్తారనమాట. అలాగే ఇక్కడ డిబెంచర్ 950, 1050కి విమోచనం కాబట్టి డిబెంచర్ ఖాతా డేటార్ బ్యాంక్ ఖాతా డేటార్ 950, డిబెంచర్ జారీపై నష్టం ఖాతా 50, డిబెంచర్ జారీపై డిస్కౌంట్ ఖాతా 50 టు డిబెంచర్ ఖాతా 1000 టు డిబెంచర్ విమోచన ప్రీమియం 50 వేస్తారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం రాస్తారు? డిబెంచర్ ఖాతా డేటార్ ₹1,000, డిబెంచర్ విమోచన ప్రీమియం ఖాతా ₹50 టు బ్యాంక్ ఖాతా ₹1,050 అని ఇక్కడ రాస్తారనమాట. డిబెంచర్ జారీ ₹1,000 విమోచనం ₹50. డిబెంచర్ ₹1,000 విమోచనం 50 అంటే నష్టం ₹1,000 కాబట్టి నష్టం ₹50 కాబట్టి మనం ఇక్కడ ఏ పొద్దు రాస్తాం? డిబెంచర్ బ్యాంక్ ఖాతా డేటార్ ₹1,000, డిబెంచర్ జారీపై నష్టం ఖాతా ₹50 టు డిబెంచర్ ఖాతా 1000 టు డిబెంచర్ విమోచన ప్రీమియం 50 వేస్తారు. ఇక్కడ డిబెంచర్ ఖాతా డేటార్ 1000, డిబెంచర్ విమోచన ప్రీమియం 50 టు బ్యాంక్ ఖాతా 1050 వేస్తాం అనమాట. ఏ పొద్దు అంటే ఇక్కడ డిబెంచర్ ఖాతా 1000, డిబెంచర్ ప్రీమియం 50 టు బ్యాంకు 1050 వేస్తారు. తర్వాత ఈ క్రింది వివరణలతో డిబెంచర్ జారీ మరియు విమోచన చట్టబద్దులు రాయండి అంటే ఇది కూడా అంతే. 13% 90,000 డిబెంచర్ల కల సమూల్యాన్ని జారీ, సమూల్యానికి విమోచనం అంటే బ్యాంక్ ఖాతా డేటార్ డిబెంచర్ 90,000 వేస్తారు, డిబెంచర్ ఖాతా డేటార్ 90,000 వేస్తారు. ఇక్కడ 90,000 10% ప్రీమియం అంటే 9,000 కాబట్టి బ్యాంక్ ఖాతా డేటార్ 99,000 టు డిబెంచర్ 90,000 టు డిబెంచర్ ప్రీమియం 9,000 వేస్తారు. ఇక్కడ డిబెంచర్ ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా 90,000 వేస్తారనమాట. 13% డిబెంచర్ 90,000, 10% డిస్కౌంట్ అంటే 81,000, బ్యాంక్ ఖాతా డేటార్ 81,000, డిబెంచర్ డిస్కౌంట్ 9,000 టు డిబెంచర్ 90,000, డిబెంచర్ ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా 90,000 వేస్తారనమాట. ఈ విధంగా రాస్తాం. అదే ఒకటో పద్దు ఏ విధంగా రాసామో అదే పద్దులు. ఫస్ట్ అంటే సమూల్యానికి విమోచనం అయినప్పుడు ఫస్ట్ 3 పద్దులు రాయాలి. ప్రీమియంకి విమోచనం అయితే ఇక్కడ క్రెడిట్లు 2 వస్తాయి అనమాట. ఇది గమనించండి. డిబెంచర్లు 90,000 విలువ గల సమూల్యాన్ని జారీ మరియు 10% ప్రీమియంకు విమోచనం అంటే 10% అంటే 9,000, బ్యాంక్ ఖాతా డేటార్ 90,000, డిబెంచర్ జారీపై నష్టం ఖాతా 9,000 టు డిబెంచర్ ఖాతా 90,000, డిబెంచర్ ప్రీమియం ఖాతా 9,000 వేస్తారు. మళ్ళీ రెండో పద్దు డిబెంచర్ ఖాతా 90,000, డిబెంచర్ విమోచన ప్రీమియం 9,000 టు బ్యాంక్ ఖాతా 99,000 రాస్తాం అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే 13% డిబెంచర్లు 90,000 విలువ కలవి, 10% డిస్కౌంట్కు జారీ మరియు 10% ప్రీమియంకు విమోచనం. 10% డిస్కౌంట్ అంటే 90,000 మీద 9,000 వస్తుంది, ప్రీమియం అంటే 9,000 వస్తుంది అనమాట. అంటే 2 డెబిట్లు రాయాలి. బ్యాంక్ ఖాతా డేటార్ 81,000, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ 9,000
టూ డిబెంచర్ల జారీపై నష్టం 9,000, బ్యాంక్ ఖాతా డేటా 81,000. టూ డిబెంచర్ జారీపై నష్టం 10% ప్రీమియం కార్డు 9,000. టూ డిబెంచర్ జారీపై డిస్కౌంట్ 9,000. టూ డిబెంచర్ ఖాతా 90,000. టూ డిబెంచర్ విమోచన ప్రీమియం 9,000 వేస్తారు. డిబెంచర్ ఖాతా 90,000, డిబెంచర్ విమోచన ప్రీమియం 9,000, టూ బ్యాంక్ ఖాతా 99,000 అని దీనికి పొద్దు రాస్తాం అనమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే రానా పుస్తకాలు, ఇక్కడ కూడా మామూలుగా 1,000 రూపాయల డిబెంచర్లు 100 రూపాయల చొప్పున జారీ చేయడం అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మనం జాగ్రత్తగా లెక్క కట్టుకోవాలి. ఇది 1,000 రూపాయలు, ఇది మళ్ళీ మనం 12% 1,000 డిబెంచర్లు ముఖ విలువ 100 రూపాయల చొప్పున జారీ చేయడం అయింది, మరియు ముఖ విలువకి మోసం చేయడం అయింది. అంటే 1000 × 100 అంటే 1,00,000 రూపాయలు. బ్యాంక్ ఖాతా డేటా 12%, బ్యాంక్ ఖాతా డేటా 12% డిబెంచర్ 1,00,000 వేస్తారు. డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా 1,00,000 వేస్తారు. ఇది ఫస్ట్ మోడల్. 10% 800 డిబెంచర్లు 100 అంటే 80,000, 5% డిస్కౌంట్ జారీ చేయడం అయింది అన్నాడు. 5% డిస్కౌంట్ అంటే మనకి ఎక్కడ ఎంత, 4,000. బ్యాంక్ ఖాతా డేటా 76,000, డిబెంచర్ జారీపై డిస్కౌంట్ ఖాతా 4,000, టూ డిబెంచర్ ఖాతా 10% డిబెంచర్ల ఖాతా 80,000 అని రాస్తారు. డిబెంచర్ల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా 80,000 వేస్తారనమాట. సి పాయింట్ చూసినట్లయితే 150, 100 రూపాయల చొప్పున 10% ప్రీమియంతో జారీ చేయడం అయింది, మరియు ముఖ విలువకి మోసం చేయడం అయింది. అంటే ముఖ విలువకి అంటే సమమూల్యానికి విమోచనం అంటే ఫస్ట్ 3 కూడా ఫస్ట్ మోడల్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు, 1,50,000 మీద 15%, 1,65,000 వస్తుంది. బ్యాంక్ ఖాతా డేటా 1,65,000, టూ డిబెంచర్ల ఖాతా 1,50,000, టూ డిబెంచర్ ప్రీమియం 15,000 వేస్తారనమాట. మళ్ళీ ఇది పొద్దు మాత్రం సెకండ్ పొద్దు మామూలుగానే రాస్తారు. డిబెంచర్ ఖాతా డేటా 1,50,000, టూ డిబెంచర్ ఖాతా డేటా 1,50,000, టూ బ్యాంక్ ఖాతా 1,50,000 అనే రాస్తాం అనమాట. ఫస్ట్ 3 ఏబీసీలు 3 ఫస్ట్ మోడల్ కాబట్టి రెండో పొద్దు డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ అనే వస్తుంది. అయితే డి చూసినట్లయితే 11% 2,000 డిబెంచర్లు వాటా ఒకటికి 100 రూపాయల చొప్పున ముఖ విలువకు జారీ చేయడమైంది, మరియు 5% ప్రీమియంతో విమోచనం చేయడమైంది అన్నాడు. అంటే ఇక్కడ ఏం రాస్తాం మనం, 2,000 × 100 అంటే 2,00,000 అండి. ముఖ విలువకు జారీ చేశారు. 5% ప్రీమియం అంటే భవిష్యత్తులో ప్రీమియం అంటే 10,000 అనమాట. అంటే బ్యాంక్ ఖాతా డేటా 2,00,000, డిబెంచర్ల జారీపై నష్టం 10,000, టూ డిబెంచర్ ఖాతా 2,00,000, టూ డిబెంచర్ విమోచన ప్రీమియం 10,000 వేస్తారు. రెండో పొద్దు మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు డిబెంచర్ ఖాతా డేటా 2,00,000, డిబెంచర్ విమోచన ప్రీమియం ఖాతా 10,000, టూ బ్యాంక్ ఖాతా 2,00,000 10,000 రాస్తాం అనమాట. పైన పొద్దులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి చదవాలి మీరు. ఆ 5 పొద్దులు వచ్చేసినట్లయితే ఏ లెక్క ఇచ్చినా వీటికి అన్వయించి రాసేస్తారనమాట. 9.5% 2,500 డిబెంచర్లు వాటౌట్కు 100 రూపాయలు చొప్పున అంటే 2,50,000 అయింది. 4% డిస్కౌంట్ 4% అంటే ఎంత వస్తుందండి, 2,50,000 మీద 4% అంటే 10,000 డిస్కౌంట్ వస్తుంది. 5% ప్రీమియం అంటే 12,500 వస్తుంది అనమాట. అంటే 2,40,000 వచ్చింది. బ్యాంక్ ఖాతా డేటా 2,40,000, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ ఖాతా 10,000, డిబెంచర్ల జారీపై నష్టం ఖాతా 12,500, టూ డిబెంచర్ల ఖాతా 2,50,000, టూ డిబెంచర్ల విమోచన ప్రీమియం ఖాతా 12,500 అని వేస్తారు. రెండో పది ఏం రాస్తారు, డిబెంచర్ల ఖాతా డేటా 2,50,000, డిబెంచర్ల విమోచన ప్రీమియం ఖాతా 12,500, టూ బ్యాంక్ ఖాతా 2,62,500 వేస్తారు. ఇవే లెక్కలండి, తిప్పి అని యూనివర్సిటీలకు ఇచ్చాడు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ చిట్టబొద్దులు ఫస్ట్ ఉన్న చిట్టబొద్దులు అంటే ఈ చిట్టబొద్దులండి. ఫస్ట్ నేను చిట్టబొద్దులు ఎంత ఈజీ అని ఒక చాప్టర్ చెప్పడం జరిగింది మీకు, అది చూసుకుని ఈ చిట్టబొద్దులు చదివిన తర్వాత 100 రూపాయలు జారీ, సమ్మూల్యానికి విమోచనం అయితే ఒకటి, డిస్కౌంట్కి విమోచనం ప్రీమియంతో విమోచనం అయితే 2 పొద్దులు వస్తాయి. ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. రెండో పొద్దు ఒకటే వస్తుంది, దీనికి డిబెంచర్ ఖాతా, డిబెంచర్ విమోచన ప్రీమియం ఖాతా, బ్యాంక్ ఖాతా ఇవే ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి రెండింటికిను. అలాగే ఇది డిబెంచర్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా అని వస్తుంది 3 మోడల్లో. ఈ విధంగా మీరు చిట్టబొద్దులు చదువుకుని ఇది ఇచ్చినా, ఇప్పుడు ఇలాగ ఇచ్చాడు అనుకోండి, అంకిల్లో ఇచ్చినట్లయితే మీరు శాతాలు కట్టుకుని చేయాలన్నమాట. ఇది కాలిక్యులేటర్ ఉపయోగించి చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ నెలలోనే 500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, కుప్పం, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్ కాదు వికారాబాద్ నుంచి, అలాగే కావలి నుంచి, అనంతపురం నుంచి, ధర్మవరం నుంచి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, డౌట్లు అవి అడుగుతున్నారు. చాలా సంతోషం అండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా మన వీడియోలు చూస్తున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.